భారతంలో వచ్చేటువంటి కొన్ని ప్రేమ కథలు ఉంటాయి. ఆ ప్రేమ కథల్లో మొట్టమొదటి ప్రేమ కథ రురూరుడు ప్రమద్వరది. నిజంగా అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా మంచి ప్రేమికుడు అనే చెప్పాలి రురూరుడిని. ఎందుకంటే తను ఇష్టపడిన అమ్మాయిని చక్కగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నాకు అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి, అది కూడా మీకు అంగీకారం అయితే వివాహం చేసుకుంటానని చక్కగా తండ్రికి చెప్పి తండ్రిని ఒప్పించుకుని, తండ్రి కూడా ఇష్టపడినాక ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇద్దరు అంగీకారంతో వివాహం చేసుకోవడానికి ఈ ఇద్దరు ఒప్పుకున్నారు. మరి ప్రేమించిన తర్వాత ఇంకా ఏదేదో చేసేటువంటి ఈ కాలాల్లో తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనుకుని భావిస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో రూరుడి ద్వారా తల్లిదండ్రులకి, మనకు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని ఎంతగా గౌరవించాలో, మన వివాహ విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంత ఉంటుందనేది తెలిసినటువంటి రూరుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం అదే కదా. తను ఎంత ఇష్టపడినా తన తండ్రి యొక్క అనుమతి లేకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చేయటానికి ఇష్టపడలేదు రురూరుడు. తన ప్రేమని, తల్లిదండ్రుల ప్రేమని రెండింటినీ పొందాడు. అంతేకాకుండా తన ఎంతో ఇష్టంగా, తన ప్రాణ సమానంగా ప్రేమించినటువంటి తన ప్రియురాలికి మృత్యువే ఆసన్నమై తను చనిపోయి ఉంటే కూడా తన ఆయుష్నిచ్చి బ్రతికించి తన ప్రేమ ఎంత గొప్పదో కూడా నిరూపించుకున్నటువంటి వాడు. ఇంతటి ప్రేమికుడు, మంచి ప్రేమికుడే కదా. ఇంతటి ప్రేమ కథ మనకి ఎక్కడా దొరకదేమో. ఇలాంటి ప్రేమ కథ, ఇలాంటి ప్రేమికుడు, ఇది భారతంలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రేమ కథ. తర్వాత ఇరువురికి ప్రమద్వరికి వివాహం జరిగింది. కానీ వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటూనే ఉంటారు. కానీ రురూరుడికి ఒక కోపం, నా ప్రమద్వరిని సర్పం కాటేసింది. ఆ రోజున ఆయనకు ప్రతిజ్ఞ చేస్తాడు, ఏ సర్పం అయితే నా భార్యని కాటేసిందో ఈ రోజు నుంచి సర్పాలని నేను వదిలిపెట్టను, వాటిని నేను సంహరిస్తూనే ఉంటానని వాటి ప్రతిజ్ఞ చేసి ప్రతిరోజు ఇంకా తను అదే పనిగా సర్పాల కోసం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పాము కనపడినా చంపేస్తాడు. ఒకవేళ కనబడకపోతే ఎక్కడైనా పుట్టలు ఉన్నాయోమోనని, ఆ పుట్టల్లో ఉన్నాయోమోనని పాములు ఎతికి మరీ వాటిని చంపటమే ఒక పనిగా పెట్టుకుని అదే పని చేస్తూ ఉంటాడు. అలా ఆయన పాముల్ని సంహరిస్తూ చంపుతూ ఉంటే ఒకరోజు పాముల కోసం ఎతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక పాము కనిపిస్తుంది, దాన్ని చంపపోతాడు. కర్ర పైకి ఎత్తగానే ఆ పాము హరినామ సంకీర్తన చేస్తుంది. ఆ హరినామ సంకీర్తనని సంహరించడం ఆగిపోతాడు. అది పాము సర్పం డుండుబం. ఆ డుండుబం అడుగుతుంది, అయ్యా నేను నీకేమీ అపకారం చేయలేదు, నేను నిన్ను కుట్టను కూడా కుట్టలేదు, ఏమీ చేయలేదు, అయినా నన్ను ఎందుకు చంపపోతున్నావు నువ్వు? నేనేమన్నా నీకు అపకారం చేస్తే అప్పుడు నువ్వు నన్ను దండించినా బాగానే ఉంటుంది, ఏమీ అపకారం చేయకపోయినా నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అన్నాడు. అప్పుడు రూరుడు చెప్తాడు, నా భార్యని ఇలా సర్పం కాటేసింది, ఆ రోజు నేను ఇంత భీషణ ప్రతిజ్ఞ చేశాను, ఈ రోజు నుంచి నేను సర్పాలని చంపేస్తాను అని నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకుంటున్నాను అన్నాడు. ఇది ఇంకా బాగుంది, అన్ని సర్పాలు కాదు కదా, అయినా సర్పాలన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి. మనుషుల్ని కాటేసే సర్పాలు ఉంటాయి, కాటేయకుండా మామూలు బురద పాములు లాంటి సర్పాలు ఉంటాయి. నీ ప్రతిజ్ఞ కోసం అన్నిటినీ చంపేయటం అనేది ధర్మమేనా, నీకు ఇది సమ్మతమేనా? అయినా కష్టం వస్తేనేమో అన్నిటికీ శిక్ష వేస్తారు, ఏదైనా విజయం కానీ ఏదైనా మంచి ఫలితం కానీ ఇచ్చేటప్పుడేమో మాలో కూడా శ్రేణులకు చూసి ఆ శ్రేణులకు తగ్గట్టుగా ఇస్తారు. ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం? ఆలోచించు నువ్వే. నీ భార్యను కాటేసిన ఆ సర్పజాతి వేరు, అవి వేరు, వాటి వరకు దండించు బాగుంటుంది. కానీ మిగతావి ఏం చేశారు? అన్యాయంగా వాటిని దండిస్తున్నావు, ఇది నీకు న్యాయం కాదు కదా. అందరికీ అన్ని రకాలమైనటువంటి ఒకే రకమైనటువంటి ఫలితం ఇవ్వటం కూడా సమ్మతం కాదు కదా అంటది డుండుబ. ఈ మాట అనగానే ఆయన ఆలోచిస్తూ, అవును సర్పరాజా, ఇంతకీ నువ్వెవరివి, మాట్లాడుతున్నావు మానవ భాషలో, అసలు నీ గురించి చెప్పు అని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు, నేను మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు నాతో పాటు నా స్నేహితుడు ఉన్నాడు ఖగోడు అని, అతను నేను ఇద్దరు మంచి స్నేహితులం. అతను నాకన్నా ఇంకా బాగా వేద విద్యలు నేర్చుకున్నాడు, అతని మాట చాలా కటువు. అతను ఒకరోజు యజ్ఞయాగాది క్రతువులో యజ్ఞ చేస్తూ ఉంటే
నేను సరదాకి అతనిని ఆట పట్టించటానికి గడ్డితో ఒక సర్పాన్ని చేసి అతని మీదకి వేసి అతన్ని భయపెట్టాను. అది నిజమైన పామే తన మీద పడిందేమోనని భయపడిపోయి మూర్ఛ చెందాడు. మూర్ఛ నుంచి లేచిన తర్వాత అతనికి కోపం వచ్చింది. తనని ఎగతాళి చేశానని, తనని భయపెట్టానని కోపంతో ఆ ఖగుడు నన్ను శపించాడు. ఎలా సర్పాన్నైతే నువ్వు చేసి, ఎలాంటి సర్పాన్నైతే దేనితో అయితే చేసి నువ్వు నా మీదకి వేశావో నీవు ఆ రూపంలోకి వెళ్ళిపో అని నన్ను శపించాడు. నేను ఆ శాపం ప్రకారం ఇలా ఉన్నాను. అంతేకాదు నా స్నేహితుడిని నేను తర్వాత ప్రాధేయపడ్డాను. స్నేహితుడు కదా, ఇద్దరి మధ్య సరదాగా మాటలు ఆటలు ఉంటాయి కదా, అలా నిన్ను ఆట పట్టిద్దామన్న ఉద్దేశంతో నేను నీ మీదకి చిన్న పాముని చేసి వేశాను. అంతేకాని నిన్ను భయపెట్టాలని కానీ నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అది అర్థం చేసుకోకుండా నన్ను శపించావు. నాకు దీనికి తరుణోపాయం ఏంటి అని అడుగుతాడు. నేను అడిగితే నాకు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు అలా సర్పంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు నీ దగ్గరికి రురూరుడు వస్తాడు, భృగు మహర్షి మనవడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు అతనిని నువ్వు చూడగానే నీ సర్పరూపం పోయి నువ్వు మానవ రూపంలోకి వస్తావు అని చెప్పాడు. ఇదిగో అని చెప్పి అప్పుడు వెంటనే ఆయన సర్పరూపం నుంచి మానవ రూపంలోకి మారిపోతాడు. నా శాపం తీరిపోయింది, నేను నా మానవ రూపంలోకి వచ్చేసాను అని చెప్పగానే రురూరుడు కూడా సంతోషిస్తాడు. కానీ ఈ డుండుబం మాత్రం చెప్తాడు, నేను నీకు ఒక జ్ఞానబోధ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు అన్యాయంగా చాలా హింస చేశావు. కానీ ఇది చాలా తప్పు కదా. అన్యాయంగా ఏ జీవిని కూడా మనం హింసించకూడదు, ఏ ప్రాణిని హింసించకూడదు. సకల ప్రాణికోటి యందు దయ ఉంచవలసిన బాధ్యత మానవుడికి ఉంది. ఎవరిని అన్యాయంగా కొట్టడం కానీ అవేమీ చెయ్యకూడదు. నువ్వు ఆ కారణంగా ఒక సర్పం నీ భార్యను కాటివేసిందని ఆ కారణంగా ఇన్నిటిని చంపావే, ఇది నీకు న్యాయం కాదు కదా. అయినా నువ్వు బ్రాహ్మణుడు చేయవలసిన పనేనా ఇది? మీరు వేదాలు చదువుకుంటారు, తపస్సులు చేస్తారు, సకల ప్రాణికోటి యందు సమదృష్టి ఉండాలి, అందరినీ క్షమించేటువంటి క్షమాగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, అందరినీ సమదృష్టితో చూసేటువంటి దృష్టికోణం ఉండాలి. వీటన్నిటినీ వదిలేసి క్షత్రియుల్లాగా ఈ ఖడ్గం పట్టుకుని కర్ర పట్టుకుని పాముల్ని వేటాడడం ఏంటి? ఇది బ్రాహ్మణులు చేయవలసిన పనేనా? కాదు కదా. ఒకరిని శిక్షించడం కానీ పాలించడం కానీ ఏదైనా చేయవలసింది క్షత్రియులు. నీవు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నావు. నీవు బ్రాహ్మణుడు అయ్యుండి క్షత్రియ ధర్మాన్ని పాటించడం దోషం. నీవు నీ క్షత్రియ ధర్మాన్ని వదిలేసేసి నీ బ్రాహ్మణ ధర్మానికి రా. నీ వృత్తిని నువ్వు పాటించు. హింసను వదిలేసి అహింసను స్వీకరించు. అయినా నీవు ఏ సర్పాలనైతే చంపాలనుకుంటున్నావో అవి అన్నీ ఇంతకుముందు ఈ సర్పజాతిలో కొన్ని సర్పాలు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో పడి చాలా వరకు నాశనం అయిపోయాయి. ఇకనైనా వాటిని శిక్షించటం ఆపు అని చెప్తాడు. ఆ సర్పాలన్నీ మరి ఎందుకు ఆగిపోయినాయి, ఇంకా ఈ సర్పాలు ఎలా బతికి ఉన్నాయి అని అడిగితే ఆస్తిక మహర్షి సర్పాలను బ్రతికించాడు. ఆయన బ్రతికించడం వల్ల మిగిలిన సర్పాలు బ్రతికి నువ్వు వాటిని ఇంకా శిక్షించకు, నీ హింసా మార్గాన్ని వదిలేసి అహింసా మార్గంలోకి రా అని రురుడికి జ్ఞానబోధ చేసి ఆ మహర్షి వెళ్ళిపోతాడు. ఇంత జరిగిన తర్వాత వనంలో ఉన్నటువంటి సౌనికాది మహర్షులందరూ ఉగ్రవసుని అడుగుతాడు, మహర్షి ఈ పాములేంటి? ఉద్దంకుడు జనమేజయుడితో సర్పయాగం చేయించాడు. ఈరోజు రురూరుడు సర్పాలను చంపటానికి సిద్ధమైపోయి ఎతికి మరీ చంపుతున్నాడు. వీరికి ఏమిటి ఈ శిక్ష ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ కద్రువా శాపం అని విన్నాము, అది నిజమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలని ఎవరన్నా తన బిడ్డల జోలికి వస్తే వాళ్ళని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటుంది. తన బిడ్డలకి ఎటువంటి అపాయం రాకుండా, ఎటువంటి ప్రమాదం రాకుండా, బయటవారు ఎవరన్నా దండెత్తొస్తున్నారు, దాడి చేయబోతున్నారంటే తన ప్రాణాలకు తెగించి బిడ్డల్ని కాపాడుకుంటుంది కదా తల్లి. అటువంటి తల్లే తన బిడ్డలకి శాపం ఇవ్వటం ఏంటి? మేము విన్నది నిజమేనా? దాని గురించి చెప్పరా అని సౌనికాది మహర్షులు అడిగితే ఉగ్రవసుడు చెప్తాడు, అవును మీరు విన్నది నిజమే అని దాని వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడతాడు.